మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, భారతీయ సంస్కృతి విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం, వికసిత భారత లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యోగాంధ్ర లోగోతో కూడిన చొక్కా ధరించి ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం బాబా రామ్దేవ్ నేతృత్వంలో జరిగిన యోగాభ్యాసాన్ని తిలకించారు. చక్రసానం, రుచికాసనం, మయూరాసనం, హనుమానాసనం వంటి వివిధ యోగాసనాలను రామ్దేవ్ ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించినందుకు రామ్దేవ్ బాబాకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ వినియోగం అవసరమైనప్పటికీ అది వ్యసనంగా మారకూడదని పేర్కొన్నారు. It is just like plastic. You can do anything, but we cannot do that. But we have to maintain 30 minutes or 1 hour yoga for a daily. Then it will keep you healthy, happy and prosperous. Money is required only for better living standards. But holistic happiness won't come with money. That is where I am very happy. I asked him 2-3 demands, wish list I have given him. Make Andhra Pradesh a spiritual hub for India. I am prepared to work with you, Guruji. We are working for the last 3 decades. Now I wanted to go 50% greenery in Andhra Pradesh. We are now 31.5%. 50% I want to grow, and also I want to go for natural farming. Every health record will be digitalized. I am going to get global knowledge at the doorstep of the patient. We are going to treat him preventive, curative, cost-effective treatment. In that, yoga, meditation, and also pranayama, and also natural food is a part of it. Spirituality, technology, both has to go together. Technology should not become addiction. Without technology, we cannot lead. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. అంగన్వాడీ స్థాయి నుంచి చిన్నారులకు మెరుగైన విద్య, శారీరక దృఢత్వం కోసం పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడి వసతులను పర్యవేక్షించారు. టాయిలెట్లు, వంటగదుల నిర్వహణ, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం తీరును పరిశీలించారు. అక్కడ ఉన్న 64 మంది చిన్నారులు వేమన పద్యాలను అనర్గళంగా పఠించగా విని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు. విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. అంగన్వాడీ స్థాయి నుండి విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మంచి ప్రభుత్వంలో ప్రజాదరణ కార్యక్రమాలు ఎన్నో కూటమి నాయకులు, కార్యకర్తలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర పార్టీ ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తి కూడా అంగన్వాడీ తమ పరిధిలోని ఒక అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కింద ఏ విధంగా టాయిలెట్స్ ఉన్నాయి, కిచెన్స్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకి పౌష్టిక ఆహారం అందుతుందా లేదా, వీటన్నిటికీ తోడు ఈ అంగన్వాడీ సెంటర్లకి ఏమేమి సమస్యలు ఉన్నాయో రాసుకుని వాటిని పరిష్కరించే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. సుమారు 64 మంది పిల్లలు ఉన్న ఈ ప్రాంతంలో నిజంగా చాలా చక్కగా భోజన వసతులు అయితే చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఎట్లా ఉంటుందని వారిని అడిగితే చక్కగా వాళ్ళు బాగుంటున్నారన్నారు. వాళ్ళ చక్కగా కొంతమంది అయితే 2nd క్లాస్, 3rd క్లాస్ పిల్లలు వేమన్ గారి పద్యాలన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశానికే కష్టమైపోతున్నాయి. చూస్తే ఎక్కడా కూడా ఇదివరకు ప్రైవేటు పాఠశాలలో సీట్లు లోకేష్ గారు వచ్చిన కానించి అందరూ కూడా ఇవాళ విద్య మీద దృష్టి పెట్టి ఉపాధ్యాయులతో సహా అందరూ కూడా చక్కగా దృష్టి పెట్టి పాఠాలు చెప్పడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో భాగంగానే
ప్రభుత్వ పాఠశాలలన్నీ కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా అంగన్వాడీ ఈ చిన్నపిల్లల కాడి నుంచి 1వ సంవత్సరం పాఠశాలలో చిన్న పేద విద్యార్థులు చదువుకునే విధంగా అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తప్పకుండా పిల్లలకు చక్కటి పౌష్టికాహారం ఇస్తే వాళ్ళు రాబోయే కాలంలో ఫిజికల్గా ఫిట్నెస్లో ఉండటమే కాకుండా క్రీడల్లో కానీ చదువులో కానీ మరింత రాణించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తప్పకుండా అంగన్వాడీ సెంటర్ లోపల నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వారికి ఏదైనా అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా వారి యొక్క అవసరాలు తీరుస్తామని తెలియజేస్తున్నాం. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నేతలు పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుటుంబాన్ని కలిసి సంఘీభావం ప్రకటించినట్లు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. సాయి కృష్ణ విషయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఆయన చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాయికృష్ణ కుటుంబం మొదటి నుంచి జనసేనతోనే ప్రయాణం చేస్తుందన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొంటూ శవ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటేనని విమర్శించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొన్న జరిగిన సంఘటన గాజే సాయి కృష్ణ విషయంలో ఈ సంఘటన అదృశ్యమైన విషయం చాలా విచారకరం. మొట్టమొదటి కూడా గాదే సాయి కృష్ణ కుటుంబం, వారి తల్లి విజయలక్ష్మి గారు, మరి వారి మేనమామైన నాగేశ్వరరావు గారు, నవరంగ్ గారు, ఆ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి మొట్టమొదటి అండగా ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు సాయి కృష్ణ మీద కొన్ని రకాల యూత్ ఫార్వర్డ్ అవ్వటం వల్ల, చాలా తక్కువ వయసు ఉండటం వల్ల మరి అతని మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మరి ఆ విచారించడం కోసం మరి కృష్ణలంక స్టేషన్ అయిన పోలీస్ స్టేషన్ సిఐ అయిన నాగరాజు సిఐ గారు అతిగా ప్రవర్తించి అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని ఎలా సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద పొరవాడైన తర్వాత యూత్ తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదు అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటన జరిగిన వెంటనే 24 గంటల్లో ఉన్నత అధికారులని, డీజీపీని, సిపిని మరి వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరగాలి, సమగ్ర నివేదిక నాకు కావాలి, ఇది నిజంగా అదృశ్యమయ్యాడా, మనిషి ఎక్కడున్నాడు నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. మరి వెంటనే ఆ కుటుంబానికి మనం పూర్తి స్థాయి న్యాయం చేయాలి, అతని వెంటనే మనం తీసుకురావాలి, సాయి కృష్ణ ఎక్కడున్నారో మీరు సమగ్ర విచారణ జరిపి తీసుకురావాలనే విషయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర నేరాలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్టు చేసి దాదాపు 48,58,000 విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 120కి పైగా చోరీ కేసులు నమోదు ఉండటం సంచలనంగా మారింది. నందిగామ పట్టణంలోని కాకాని నగర్కి చెందిన ఎర్రంరెడ్డి శ్రీనివాసరావు ఇంట్లో గత నెల 25వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి 347 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 లక్షల నగదును చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నందిగామ టౌన్ పోలీసులు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుల కదలికను గుర్తించిన పోలీసులు నందిగామ శివారు వై జంక్షన్ వద్ద 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో 347 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.50 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, చోరీకి ఉపయోగించిన హోండా యాక్టివా బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో వనపర్తి జిల్లాకు చెందిన శంకర్ నాయక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన అజయ్ ఉన్నారు. శంకర్ నాయక్ పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 120 నుంచి 130 వరకు చోరీ కేసులు ఉండగా తెలంగాణలో 4 పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదయ్యాయి. 19వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నందిగామ టౌన్ సిఐ పిసి తన సిబ్బందితో వై జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా
యాక్టివా వెహికల్ మీద వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఆ విచారణలో వీళ్ళు రత్లావత్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్, వయసు 32 సంవత్సరాలు, సుగాలి, నాగర్లబండ తాండా, వేపనగుట్ల మండలం, వనపర్తి జిల్లా. అదేవిధంగా రెండో వ్యక్తి తెనుగు అజయ్, కులం ముదిరాజ్, మైలారం గ్రామం, సంగారెడ్డి మండలం. వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను పట్టుకొని విచారించగా గత నెల 25వ తేదీన మన నందిగామ పట్టణం కాకాని నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ సమక్షంలో ఈ యొక్క 347 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 క్యాష్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారుగా 130 నుంచి 140 చోరీ కేసుల్లో ఈ శంకర్ నాయక్ అనే అతను నిందితుడు. అదేవిధంగా ఇతని మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సార్లు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా A3 తెలుగు అజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 కేసులు, డ్రగ్స్ సంబంధించిన కేసులు, చోరీ కేసులు ఇతని మీద నమోదు కాబట్టాయి. ఈరోజు వీళ్ళను పట్టుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుంచి వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించినటువంటి బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం తామస్పేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి మాజీ ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. నిజాంపట్నం పంచాయతీ పరిధిలోని తామస్పేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి మాజీ ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అపూర్వ మేధావి అని అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్తగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటికి దేశంలో అంబేద్కర్ కు లభిస్తున్న గౌరవం, కీర్తి, ప్రతిష్టతలకు కారణం ఆయన దూరదృష్టి, మేధస్సు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి అని పేర్కొన్నారు. ఏంటంటే మనం ఏదో ఆర్భాటంగా వాళ్ళ పెద్ద ఆయన విగ్రహం పెట్టుకున్నాం. అంబేద్కర్ గారు అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇది చాలా చోట్ల ఏంటంటే క్యాస్ట్ ప్రస్తావన తీసుకొచ్చి మా కులస్తుడు అని చెప్పి అంటారు. అంబేద్కర్ నేను అనేక సందర్భాల్లో చెప్పింది కూడా ఏంటంటే అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడాను వారి కులం ఈ కులస్తుడు అనేటువంటి ప్రస్తావన తీసుకురాకూడదు. ప్రపంచం మొత్తం మీద అపర మేధావి, అందరూ కూడాను గౌరవించి గుర్తింపు తీసుకొచ్చి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇవాళ ప్రపంచ స్థాయిలో ఇవాళ గుర్తింపు కొనసాగుతున్నాయి అంటే దాని కర్త, కర్మ, క్రియ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం, అందులో పొందుపరిచిన అంశాలు, వాటి ద్వారా భావి తరాలకి, ముఖ్యంగా అణగారిన వర్గాలకి, అది ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీ అనేది తర్వాత తీసేయండి, అణగారిన వర్గాల యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తు ఒక దిశను చూపించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పినటువంటిది నగ్న సత్యం. అది ప్రపంచం మొత్తం గుర్తించి ఆ గుర్తింపుకి అనుగుణంగానే అంబేద్కర్ గారి యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా కూడాను ఒక ఢిల్లీలోనో లేకపోతే నిజామాబాద్లోనో, రేపల్లోనో, హైదరాబాద్లోనో కాదు, ప్రపంచం మొత్తం మీద కూడాను ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవటం, ఘనంగా పరిశుభ్రతే దైవత్వమని, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే క్షేత్ర మహత్తు పెరుగుతోందని చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు తదితర ప్రాంతాలను నిరంతరం స్వచ్ఛంగా ఉంచాలని ఈవో సీనా నాయక్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం ఉదయం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీనా నాయక్ పాల్గొని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు తదితర ప్రాంతాలను నిరంతరం స్వచ్ఛంగా ఉంచాలని ఈవో సీనా నాయక్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిని ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హిత, ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, పారిశుద్ధ్య భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఈ ఇంజనీరింగ్ వేస్ట్ కానీ, డెబ్రీస్ కానీ, పనికిరాని వస్తువులు మనకు కనిపించకూడదు.
అలా చేయాలి అనుకున్నప్పుడు అలా ఏర్పాటు మనం అలా కనిపించాలి అని అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం మీద, మౌలిక వసతుల మీద అందరం కలిసికట్టుగా నడుము బిగించి కాన్సన్ట్రేట్ చేయకపోతే మనం అనుకున్నట్టు కాదు. కాబట్టి ఇది శానిటేషన్ వాళ్ళే చూసుకుంటారు, నాకెందుకులే, సెక్యూరిటీ వాళ్ళు అనుకోవడం, మిగతా ఎంప్లాయీస్ అనుకోవడం, ఇలాంటివన్నీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా శుభ్రత మీద, పరిశుభ్రత మీద మనం ధ్యాస పెట్టాలి. సో ఇది ఏదో మొక్కుబడిగా నెలలో 3వ శనివారం ఏదో అరగంట మనకు ప్లెడ్జ్ చేయిస్తారు, వదిలేస్తారు అది కాకుండా ఇది మన ప్రాంతం, మన దేవాలయం, మన పరిసరాలు, ముఖ్యంగా టాయిలెట్స్, త్రాగునీరు పాయింట్స్ దగ్గర, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ కూర్చొని ప్రశాంతంగా కాస్త సేద తీరేటట్టు ఉండే ప్రాంతాల్లో కూడా నీట్గా ఉండాలని చెప్పేసి మనంతా కూడా ఆ విధంగా పెట్టుకోవాలి మన దేవాలయాలని చెప్పేసి మీకు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని నూర్ బాషా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా వెల్లడించారు. ఇంతియాజ్ హుసేన్ పార్టీ పట్ల ఎంతో అభిమానం, నిబద్ధత కలిగిన కార్యకర్తగా వెలుగొందారని కీర్తించారు. ఇంతియాజ్ హుసేన్ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సయ్యద్ ఫయాజ్ ఆధ్వర్యంలో అర్బన్ మైనార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ హుసేన్ 5వ వర్ధంతి కార్యక్రమం 35వ డివిజన్ పెజ్జోనిపేట మసీద్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నూర్ బాషా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఫతాఫుల్లా, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆశా పాల్గొని ఇంతియాజ్ హుసేన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీలో వ్యక్తిగతంగా నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, నన్ను చాలా అభిమానించేటువంటి వ్యక్తి లేకపోవడం అనేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కొట్టేటి హనుమంతరావు గారు, అబీబ్ గారు, అట్లాగే నందకుమార్, సుభాష్, కొండ, రాజేష్, ఇట్లా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదేంటంటే ప్రతి కార్యకర్త కూడా మేము లేకపోయినా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. అనేక ప్రాంతాల్లో మరి నాయకులు, కార్యకర్తలు చనిపోతే అకాలంగా వారి పేరిట ఇటువంటి కార్యక్రమాలు చేయటం పశ్చిమ జరుగుతూ ఉంది. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని హెచ్సిసి క్యాన్సర్ సెంటర్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మూవ్ విత్ స్ట్రెంగ్త్, హీల్ విత్ హోప్ అనే థీమ్ తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ను జయించిన సర్వైవర్స్ ను సన్మానించి వారి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే సందేశాన్ని అందించారు. విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లోని హెచ్సిసి క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మూవ్ విత్ స్ట్రెంగ్త్, హీల్ విత్ హోప్ థీమ్ తో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా సెషన్ తో పాటు క్యాన్సర్ సర్వైవర్స్ సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్సిజి సీనియర్ ఆంకాలజిస్ట్ లో డాక్టర్ ఎం గోపిచంద్, డాక్టర్ కెపి రంగనాథ్, విజయవాడ యూనిట్ సిఓఓ తేర్లే యువ కిషోర్ మాట్లాడుతూ క్యాన్సర్ ను జయించి తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చిన వారి ధైర్యం, పట్టుదల సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. క్యాన్సర్ అయితే మనం అవాయిడ్ కూడా చేయగలము. సో అని చెప్పడానికి మనం ముఖ్యంగా ఈ యోగా వాళ్ళతో క్లబ్ అయ్యి మనం ఈ ఈవెంట్ చేసాము. సో ఐ రియలీ రిక్వెస్ట్ ప్రతి ఒక్క మనిషి, బోత్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ రెగ్యులర్ పబ్లిక్ కూడా ఈ యోగాను ఒక జీవితంలో ఒక భాగంగా ఆస్వాదించి దాంతోపాటు క్యాన్సర్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ క్యాన్సర్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాము. దానికి కావాల్సిన సహకారము అన్ని విధాలుగా మేము డాక్టర్స్గా హెచ్సిజి ద్వారా కానీ ఎలా అయినా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకుని మీ హెల్త్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీగా హెచ్సిజిలో పనిచేస్తున్న గత 10 ఏళ్ల నుంచి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని, అవినీతిని ప్రశ్నిస్తున్న తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని వైకాపా యోజన విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కొరవి చైతన్య మండిపడ్డారు. వైకాపా యోజన విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్మూరు సునీల్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శనివారం వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ యోజన విభాగం అధ్యక్షులు కొరవి చైతన్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యోజన విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ మహారాజ్, ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ఎర్రగొండ సునందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించిందని, సిండికేట్ల వ్యవస్థను రూపుమాపి 33% దుకాణాలు, 43,000 బెల్ట్ షాపులు, 4,300 పర్మిట్ రూమ్లను రద్దు చేశామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో
మద్యం ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, ప్రతి బాటిల్ పై ఎంఆర్పీ కంటే 10 నుండి 20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. రూపాయలకి ఈరోజు ఆ షాపుల్లో అమ్మటం జరుగుతుంది. ఏంటని ప్రశ్నించే వాళ్ళు లేరు. ఏంటని ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లేని కేసులు ఉన్నట్టు అబద్ధాలను సృష్టించి మీడియాలో, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, పబ్లిక్లో ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే 99 రూపాయలకి మద్యం ఇస్తామని చెప్పి 120 రూపాయలకి అదే మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ కలెక్షన్లన్నీ కూడా ఎటు వెళ్తున్నాయో అనేది కూడా అందరికీ తెలుసు. ఈ కలెక్షన్లన్నీ కూడా కరకట్ట ప్యాలెస్లకి వెళ్తున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ దీనిపై ఆరోపిస్తుంది. లైసెన్సులు ఏమో ఒకరి పేర్ల మీద ఉంటాయి, నిర్వాహకులేమో వేరే వాళ్ళు ఉంటారు. లైసెన్సులు ఏమో ఇంత శాతం మందికి ఇస్తామంటారు, నిర్వహించేదేమో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులే ఉంటున్నారు. ఎక్కడా కూడా అకౌంటబిలిటీ లేకుండా, ఒక సరైన విధి విధానాలు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవినీతికి పాల్పడుతున్నారు. కావున ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు కూటమి ప్రభుత్వం ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని అక్రమ కేసులు కట్టినా కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాడుతుంది. ఆ పోరాడే నాయకుల వెనకాల మేమందరం కూడా ఎప్పుడు నిలుస్తామని. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ రోజు మీరు ఉండొచ్చు, చేతిలో మీ పవర్ ఉండొచ్చు, కానీ రేపొద్దున ఈ ప్రభుత్వం గనక అధికారంలోకి వచ్చిందని అంటే మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోనని ఈ లోకేష్ని హెచ్చరిస్తున్నాం అన్నమాట. లోకేష్ గారు, మీరు జాగ్రత్తగా మీరు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అందించండి. మీరు ఏది చేసినా కానీ మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఇక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మీరేదో సునకానందం పొందుతున్నారేమో ఈ రోజున కేసులు పెట్టి. కానీ ఇవన్నీ కూడా అక్రమ కేసులు ఎప్పుడు కూడా నిలబడవు. నిజం ఎప్పుడు కూడా నిలకడగానే ప్రజలకు తెలుస్తుంది, ఎప్పుడు కూడా సత్యమే గెలుస్తుంది. మరి కాబట్టి మీరు ఎలాంటి విధానాలు మానుకొని, ఏది చూసినా కానీ కనీసం ఈ యొక్క డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుందని ఎవరైనా మా నాయకుడు వైఎస్ఆర్సీపీ నేత ప్రశ్నిస్తే వాళ్ళ మీద తిప్పి వాళ్ళ మీదే కేసులు పెట్టి జైలుకి పంపించడం. ఏదన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళని పిలిపించి స్టేషన్కి అనేక రకమైన వారింగ్లు ఇప్పించి వాళ్ళతో తాటికీలు ఉపయోగించి నానా చిత్రహింసలకు గురి చేయటం. ఇదే మీకు ఇచ్చింది ప్రభుత్వం పరిపాలన? ఇందుకైనా మీకు ఇచ్చింది ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం? దీనికైనా మీరు ఉపయోగించేది? కనీసం ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎంతమంది. ఇంద్రకీలాద్రిపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల రాహుకేతు దోషాలు తొలగి వివాహ గండాలు వీడతాయని, సంతాన ప్రాప్తి కలుగుతోందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తలి మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివాదాలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.